అందరికీ నమస్తే అండి. ఒక్కోసారి మనం ఎంత సిగ్గులేని వ్యవస్థల మధ్య ఉన్నాము అనిపిస్తుంది అనమాట. చాలా బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు. ఎవరిని నిందించాలో తెలియదు, ఎవరిని ఏమనాలో తెలియదు. ఎందుకంటే మొత్తం రాజకీయం. ఎవరిని ఏమనన్నా సరే ఈడు వేరే పార్టీ వాడు, మొత్తం కులం. ఎవరిని ఏమనన్నా సరే ఈడు వేరే కులం వాడు. ఇదే ఎక్కువైపోద్ది. ఈ కులంతోని రాజకీయంతోని మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన పిల్లలకి అసలు నూజివీడు త్రిబుల్ ఐటీ ఒక 10 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలుసా? అసలు దాదాపుగా 10 రోజులేంటి 15 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలుసా? నూజివీడు ట్రిపుల్ ఐటీ ఒక ఫేమస్ విద్యా సంస్థ. త్రిబుల్ ఐటీల్లో పిల్లలకు సీట్లు రావాలని చెప్పి ఎంతోమంది కోరుకుంటారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ 6 ఏళ్ల పాటు ఆ విద్యా సంస్థల్లో చదివిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత బీటెక్ డిగ్రీతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో ఆ పిల్లవాడు బయటకు వస్తాడనమాట. సో త్రిబుల్ ఐటీలో జాయిన్ చేయాలని వేలాది మంది విద్యార్థులు కలలుగా అంటారు. 10వ తరగతిలో మంచి మార్కులు వస్తే దాన్ని బేస్ చేసుకొని కమ్యూనిటీ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని త్రిబుల్ ఐటీల్లో సీట్లు వస్తాయి. సో అంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో క్వాలిటీ ఫుడ్ అందించలేకపోతున్నారు. ఎంత సిగ్గుండాలో తెలుసా? సరే, ఫుడ్ అందించలేకపోవడం తప్పే. మంత్రి గారు 2 సార్లు చెక్ చేసినా పరిస్థితి మారలేదంట. మరి ప్రభుత్వానికి పెద్దలకైనా సిగ్గుండాలా వద్దా? ఇమీడియట్గా మొత్తం అక్కడ అందరినీ కూడా పంపించేయద్దు. అక్కడ మెస్సు ఆ నిర్వాహకుడు ఎవరు? ఫుడ్ ఏమైనా బయట నుంచి థర్డ్ పార్టీ నుంచి కాంట్రాక్ట్ ఇచ్చి తెప్పిస్తే ఇమీడియట్గా కాంట్రాక్టర్ని మార్చాలిగా. లేదు, లోపల వండుతున్నోడిదే తప్పు అయితే వాళ్ళని మార్చాలిగా. అక్కడ రైసు, కూరగాయలు, గుడ్లు అన్నీ మార్చాలిగా. మార్చట్లా. మంత్రి గారు వెళ్తున్నారు, సోషల్ మీడియాలో ఫోటోలకు పోజులు ఇస్తున్నారు, మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు, కానీ అక్కడ పరిస్థితి మారట్లా. ఏం చేయాలి చెప్పండి? నూజివీడు త్రిబుల్ ఐటీ మంగళగిరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి గట్టిగా ఒక 60-70 కిలోమీటర్లు, వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు అక్కడ. చూడండి ఇప్పుడు అసలు నూజివీడు త్రిబుల్ ఐటీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దాదాపుగా 1000 మంది విద్యార్థులకు అస్వస్థత. కేవలం ఫుడ్ పాయిజన్, కేవలం ఫుడ్ పడకపోవడం వల్ల గత 15 రోజుల నుంచి కూడా వాంతులు, నీళ్ల విరేచనాలు అవుతూనే ఉన్నాయి, తగ్గట్లా. ఒకరోజు 300 మంది వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, ఇంకో రోజు 200 మంది వెళ్తున్నారు, ఇంకో రోజు 400 మంది వెళ్తున్నారు. సో ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా మేల్కొంది. మంత్రి ఈయన లోకల్ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి గారు ఈయన కొలుసు పార్థసారథి గారు మొన్న వెళ్ళారు. ఎప్పుడు 3 రోజుల కిందట ఆగస్టు 28వ తేదీన వెళ్ళారు. ఈరోజు సెప్టెంబర్ 1 కదా. ఆగస్టు 28వ తేదీన వెళ్ళి ఆ ఫుడ్ కోర్టు నాణ్యత అంతా కూడా పరిశీలించారంట. ఇదిగో ఒక పెద్ద వార్త రాసుకున్నారు. వాళ్ళ పిఆర్ వాళ్ళ చేత ఒక పెద్ద వార్త రాయించారు. ఇదిగో ఈ ఫుడ్ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేశారంట. మొత్తం ఆ గుడ్లు అవి ఇవి నాణ్యత, ఆ ప్లేట్లు అవి బాగాలేవు, సరిగ్గా క్వాలిటీ లేదని నిర్ధారించారు. పిల్లలతో కూడా మాట్లాడారు, ఫుడ్ చెక్ చేశారు. పరిస్థితి మారాలి కదా, మారలా. మళ్ళీ నిన్న వెళ్ళారు. ఇదిగోండి మళ్ళీ నిన్న వెళ్ళారు. మంత్రి హోదాలో లోకల్ ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ హోదాలో 4 రోజుల వ్యవధిలో 2 సార్లు వెళ్ళారు. అయినా సరే నిన్న కూడా పరిస్థితి మారలా. నిన్న కూడా సేమ్ అదే పరిస్థితి. ఫుడ్ క్వాలిటీ బాగాలేదని పిల్లలు మళ్ళీ కంప్లైంట్. చూడండి అక్కడ క్వాలిటీ కూడా ఎంత చండాలంగా ఉందో చూడండి. ఫుడ్ చూసారా? పురుగులు, అన్నంలో పురుగులు, కూరల్లోనేమో నీళ్ళ చారు. ఇంకా మనం ఎక్కడున్నామండి? ఎన్ని దశాబ్దాల కిందట ఉన్నాం మనం? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారా? మనల్ని మనం పరిపాలించుకుంటున్నామా? మన పిల్లలకి సరైన ఫుడ్ పెట్టలేమా? చూడండి ఉప్మా చూడండి ఎలా ఉందో, ఈ టిఫిన్ చూడండి ఎలా ఉందో. గుడ్లు సరిగ్గా ఉడకవంట, అన్నంలో పురుగులు వస్తాయంట, సాంబార్ చేస్తే నీళ్ళలా ఉంటుందంట. సో వరస్ట్ అనమాట. కిచెన్ సరిగ్గా ఉండదు, బాత్రూములు సరిగ్గా ఉండవు. ఇంకా ఎక్కడున్నాం మనం? ఇంకా స్వాతంత్రం నాటి కాలంలో ఉన్నామా? చూడండి. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అక్కడ అది ఒక ప్రభుత్వ సంస్థలో ఎవడో మెస్ నిర్వాహకుడు ఎవడో ఉంటాడు, కాంట్రాక్టర్ ఎవడో ఉంటాడు, వాడిని మార్చలేరండి. 15 రోజుల నుంచి పిల్లలకి ఇలా బాగోకపోతే హాస్పిటల్లో వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే వాడిని మార్చలేరా? అక్కడ మేనేజ్మెంట్ని ప్రక్షాళన చేయలేరా? అక్కడ వీసీని లేదా ప్రిన్సిపల్ని మార్చేసి వేరే వాళ్ళని పెట్టలేరా? మంత్రి గారు 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు కాకపోతే 20 సార్లు వెళ్ళండి, కానీ పరిస్థితి మారకపోతే ఎన్నిసార్లు వెళ్తే ఏంటి? అంత వరస్ట్గా ఉంది. నాకు ఈ వార్త చదివిన వెంటనే అసలు తన్నుకొచ్చిందనమాట. ఇదిగోండి ఇప్పటికీ మారని పరిస్థితి. విద్యార్థులకు నాసిరకం ఆహారమే.
4 రోజుల వ్యవధిలో 2 సార్లు సందర్శించిన మంత్రి. అధికారులు క్యూ కట్టినా అదే తీరు. 4 రోజుల వ్యవధిలో 2 సార్లు వెళ్ళారు మంత్రి గారు. నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్లో మెస్ నిర్వహణలో అస్తవ్యస్త విధానాలు, విద్యార్థులకు అందించిన నాసిరకం భోజనం విషయమై మంత్రి కొలుసు పార్థసారథి త్రిబుల్ ఐటీని ఇప్పటికి 4 రోజుల వ్యవధిలో 2 సార్లు సందర్శించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారితో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, వైస్ ఛాన్సలరు, 15వ జిల్లా జడ్జి అందరూ వెళ్ళిన పరిస్థితులు మారలేదు. అదే క్వాలిటీ ఫుడ్, అదే చెత్త ఫుడ్ ఇస్తున్నారంట. ఇక్కడ ఇది సిగ్గులేనిదనమాట. 2 సార్లు కాదండి, 40 సార్లు వెళ్ళండి, కానీ అక్కడ మారకపోతే ఏంటి యూజు? ఫస్ట్ సారి వెళ్ళినప్పుడే రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ప్రక్షాళన చేసేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ మార్చి పడేయాలి. ఫుడ్ మొత్తం పక్కన పెట్టేసి కొత్త రైస్ తెప్పించాలి, కొత్త కూరగాయలు తెప్పించాలి. సో అక్కడికి వెళ్ళి ఉత్తుగా బిల్డప్లు ఇచ్చేసి ఫోటోలు దిగేసి వచ్చేస్తే మళ్ళీ అలాగే ఉంటుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నమాట. ఒకవైపు కొట్లవల్లేరు ఘటన, ఇంకోవైపు ఆ కాదంబరి జత్వాని ఘటన, అవన్నీ మధ్య ఇటువంటి ఇంపార్టెంట్ వ్యవహారాలు కనుమరుగైపోతున్నాయి. లేకపోతే ఎక్కడికక్కడ ఈ ఫుడ్ పాయిజన్ కేసులు ఏంటి ఎక్కడికక్కడ వస్తున్నాయి. వారానికి 3-4 చోట్ల ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. సో ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి, పరిస్థితి బాగాలేదు అసలు.